ఎల్వి శ్రీరాము హార్ట్ ఫిల్మ్స్ తుదమురారండి. పాఠాలంటే పాటలు అంటున్నావు, క్లాసుకు వెళ్ళమంటే కవిత్వం రాస్తానంటున్నావు. ఇలా అయితే చదువు ఎలా గట్టెక్కుతుంది? నాన్నగారు అది నాకు రచయిత వలన ఉందండి. అవన్నీ అనుకోవడానికి బాగుంటాయి, కానీ జీవితం అన్నాక ఒక భద్రత, ఒక సంపాదన ఉండాలిగా. నాకు ఉంది, మన ఊరి శివాలయాన్ని పునరుద్ధరిద్దామని. రాయడం అంటే కథలు కవితలు కాదు నాన్న, రాస్తే రామాయణం రాయాలి, అది గొప్ప. మనం ఈరోజు దేశం పట్టలేనంత మహాకవి గురించి స్మరించుకోబోతున్నాం. వరలక్ష్మి, తమ్ముడు నేను కింగ్కాంగ్ మార్నింగ్ షోకి వెళ్తున్నాం లీలా మహల్లో. ఈ రోజు నీకు వంటలో సాయం చేయలేకపోతున్నాను. వాడిని టికెట్స్ కోసం పంపించాను, వస్తాను. కింగ్కాంగ్ సినిమా భలే ఉంది కదన్నయ్య. ఏమండోయ్ విశ్వనాథ్ వారు, ఏమిటి మీరేదో కథలు రాస్తుంటారట కదా? అవును, నేను రచయితనే. నా పేరు పద్మనాభం. అవును, అదేంటది? ఇంకొక విధమైన ఏదో కథ రాశారట? అవును, చదివేవా? అందులో ఏమైనా తప్పుందా? తప్పున్నారా? దాని గురించే ఊళ్ళో అంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అయినా మగాడి ప్రేమించడం ఏంటండి, విడ్డూరం కాకపోతేనే. ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారా? నీది చాలా పెద్ద ప్రశ్న. ముందు నేను చిన్న ప్రశ్న అడుగుతాను. నిన్ను ఎంతోమంది మేధావులను అడిగాను, చెప్పలేకపోయారు.
నాకెందుకో నువ్వు చెప్పగలవనిపిస్తోంది. ఉప్పుని ఉప్పగా ఉంది అంటాం, కారప్పొడిని కారంగా ఉంది అంటాం, కానీ చక్కెరని మాత్రం తీయగా ఉంది అని ఎందుకంటాం? ఎట్టెట్ట అట్టట్టే. మీ పేరేంటి అన్నారు? పద్మనాభం. తొందర ఏం లేదు, ఆలోచించుకు చెప్పండి. ఆ కళ్ళజోడు ఏం బాలేదు, తీసేయండి, జుట్టు సరి చేసుకోండి. దేవుడు సలహా ఇచ్చేవాడే. మాస్టారు. రామా, ఎప్పుడొచ్చావు? గేట్ శబ్దం కూడా వినపడలేదు. ఇప్పుడే వచ్చానండి. నన్ను రమ్మని కబురు పెట్టారట. కాలేజీ వార్షికోత్సవాల్లో నాయకురాలు నాగమ్మ నాటకం ప్రదర్శిద్దాం అనుకుంటున్నాం. నాగమ్మ పాత్ర కోసం చాలామంది ఆడపిల్లల్ని అడిగాను, ఎవరూ ఒప్పుకోలేదు. మొహమాటాలు, సిగ్గులు, భయాలు. మీ నవలల్లో లాగా బయట ఆడవాళ్ళు ఎక్కడుంటారు గురువుగారు? ఈ నిద్రపోతున్న మహిళా లోకం ఎప్పటికైనా నిద్ర లేవాల్సిందేలేండి. ఇంతకీ నన్నెందుకు పిలిపించారు? ఆ నాగమ్మ పాత్రని నీ చేత వేయిద్దామని. నేనా? నే ముక్కు, ఆ మేడ, ఆ ముఖ వర్చస్సు, ఒక నటుడికి కావలసినవన్నీ సరిగ్గా ఉన్నాయి. పైగా నీకు నటనంటే ఆసక్తి కూడా. నా కోసం ఆ పాత్ర చెయ్యొచ్చు కదా? అంటే గురువుగారు అది నువ్వు చేస్తున్నావు అంతే. నీ అభిప్రాయం కోసం పిలవలేదు, నా ఆజ్ఞ ఇదే అని చెప్పడానికి పిలిచాను. అయ్యో, మా గురువుగారికి ఎదురు చెప్పే తత్వమా నాది? కాకపోతే నాదొక చిన్న షరతు గురువుగారు. అంటే అది మరి నేను మీసాలు తీయకుండా నటిస్తాను గురువుగారు. నా కోసం ఇంత చేసావు, నీ కోసం అది నేను ఒప్పుకోలేనా? అలాగే మరి ఉంటాను గురువుగారు. రేపు కాలేజీలో కలుద్దాం. రామా, ఇంతకీ నీ పూర్తి పేరేమిటి? రాసి ఉందామని ఇక్కడ. నందమూరి తారక రామారావు. ఈ రోజు నేను గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, కానీ రేపు ప్రపంచానికి గుర్తుండిపోయే పేరు అవ్వచ్చు. మావాడు అంతటి ఘనుడే. గుడిలో దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది నా కోరిక అని చెబుతాం. కానీ అదే గుడిలోని దేవుడు బయటికి వచ్చి నీ కోరిక ఏమిటి అని అడగడం. ఆ ఇల్లు ఒక దేవాలయం. అక్కడ కొలువుండేటువంటి దైవం పేరు విశ్వనాథ సత్యనారాయణుడు. సన్మానం అద్భుతంగా జరిగిందన్నయ్య, అలసిపోయారు. అయ్యా అయ్యా, ఎవరది? నేను మోషే గారు అబ్బాయి ప్రసన్ననండి. నేను మీకు ఏకలవ్య శిష్యునండి. పోయిన వారం నేను రాసిన పృథ్వీ భాగవతం మీ తమ్ముడి గారికి ఇచ్చానయ్యా. ఏమిటి వేళాకోళంగా ఉందా? వేళాపాళ లేదా? అయ్యో, ఆ పని మీద రాలేదండి. మీ గుర్రబండి వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి మీ శాలువా ఒకటి జారిపోతే. థ్యాంక్స్ అండి. అయ్యో, ఎంత మాట అండి. ఆయన అభిప్రాయం కోసం ఎప్పుడు రమ్మంటారండి? 2 రోజులు ఆగిరండి. అది అన్నయ్య చెప్పారు కదా, 2 రోజులు ఆగిరండి. చిత్తం. ఈరోజు మీకు జరిగింది సన్మానం కాదండి, అదొక బ్రహ్మోత్సవం. పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. పరమాయ నమః పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగస్థాపయతి పాణిమంత్రం పవిత్రం. విశ్వనాథ్ వారు, నాదో చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు కాదండి, నేను త్వరగా వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. అంతేలేండి, మీకు సన్మానాలు సత్కారాలు ఎక్కువైపోయి సాటి కవిని గౌరవించడం కూడా మర్చిపోతున్నారు మీరు.
అయినా నాకు తెలియక అడుగుతాను, అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగం అన్న విశ్వనాథ వారు, తన గురువుకి ఇలాంటి శిష్యుడు దొరకడం గొప్ప అన్న విశ్వనాథ వారు ఇప్పుడు గుడికి ఎందుకు వచ్చినట్టు? ఇది సందర్భం కాదు, ఇప్పుడు వెళ్తాను, మరోసారి చెప్తాను. ఆహా, అదే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, మరి మీరు తల్లి తండ్రి విశ్వనాథ గురువు దైవం అన్నట్టు ఉంటారు. మరి అలా అనుకునే వాళ్ళు ఇప్పుడు గుడికి ఎందుకు వచ్చారో నేను అడుగుతుంటే సమాధానం చెప్పరే. మేము బహుగ్రంథకర్తలమే. ఈ విశ్వనాథ నడయాడే గిరి శిఖరం 3 గ్రహాల విగ్రహం, అనుగ్రహం, నిగ్రహం, ఆగ్రహం. అసలు మీరు నా పద్యం చదివారంటేనే మీకు నా అనుగ్రహం ఉన్నట్లు. చదివి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటే నా నిగ్రహాన్ని నేను కాపాడుకుంటున్నట్లు. రెండిటిని దాటి ఇంకా వెర్రెత్తి మాట్లాడుతున్నారంటే నా 3వ గ్రహాన్ని చూడాలని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సాటి కవివి కాబట్టి క్షమించేస్తున్నాను. అయ్యా, మీ ప్రసాదం పళ్ళెం అబ్బాయికి రాయండి, అంతా సర్దుకుంటుంది. అలాగే. ఇప్పుడు ఎలా ఉంది? మాత్ర వేశాను. మీరు వెళ్ళలేదా? వీడికి బాగోలేదు కదా, తర్వాత వస్తామని చెప్పాను. నాన్న, అమ్మ నమ్మకం కోసం మాత్ర వేసింది, నాన్న ధైర్యం కోసం విభూది రాశాడు. కానీ ఆ ధైర్యం నమ్మకం రావాల్సింది నీలో. జ్వరం తగ్గాలని కోరుకోకు, తగ్గి తీరుతుందని సంకల్పించుకో. సంకల్పంగా మారిన కోరిక నెరవేరనట్టు దాఖలాలు లేవు. దొరసాని గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇప్పుడు రావటం కుదరదన్నారు. వారి అబ్బాయికి ప్రాణం బాలేదట, తర్వాత వస్తామన్నారు. లేదు కుదరదు అనే మాటలు మా నోటి నుంచి రావడమే తప్ప మా చెవిన పడ్డ రోజులు లేవు. అలాంటిది మాకే కుదరదని చెప్తారా? రానివ్వండి, సత్కారం చేద్దాం. చిత్తం. ఎవరండి? అయ్యా, అదే నా పుస్తకం చదివారా విశ్వనాథ్ వారు? పుస్తకమా? అదే అండి, పృథ్వీ భాగవతం. మర్చిపోయారా? అబ్బే, మర్చిపోలేదండి. పేరు వినిమయం మర్చిపోయాను, కానీ దాంట్లో మర్చిపోవడం ఉంది కాబట్టి మర్చిపోయాను అన్నమాట. మరి విశ్వనాథ్ వారు చదివారండి? అబ్బే, అన్నయ్య కూడా చదవలేదండి. అసలు ఈరోజు అన్నయ్యని దొరసాని గారు రమ్మన్నారండి. కాకపోతే వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగాలేదండి, అందువల్ల వెళ్ళలేకపోయారు, అదనమాట. అయ్యో, విశ్వనాథ్ వారిని ఒకసారి కలవచ్చండి? అయ్య బాబోయ్, చాలా కష్టమండి బాబు. మీరు ఇప్పుడు వెళ్ళండి, 2 రోజుల తర్వాత రండి, అప్పుడు కలిద్దరు గాని, సరేనా? నమస్కారం. ఏమిటో ఇప్పుడు కలుస్తాట. నువ్వు మనిషివా పశువా? ఎప్పుడు వికారంగా మాట్లాడతారు. మీరేమన్నా వికారనామ సంవత్సరంలో పుట్టారా? లేదు, నేను మన్మథనామ సంవత్సరంలో పుట్టాను. నువ్వు మాత్రం ఖచ్చితంగా కర్నామ సంవత్సరంలో పుట్టుంటావు. ఏమిటి మీ గజారోహణ చేశారంటే గుడివాళ్ళలో? ఇంతకీ వాళ్ళు చేశారా, డబ్బులు ఇచ్చి మీరు చేయించుకున్నారా? సన్మానాలు సత్కారాలు ఎవరికి వాళ్ళు చేసుకునేవి కాదు, మనలోని కళను గుర్తించి మనలో కళాకారుడికి చేసే సత్కారం.
మిమ్మల్ని మీ చోట గుర్తించే వాళ్ళు ఉంటే మమ్మల్ని మా చోట గుర్తించే వాళ్ళు ఉన్నారు. కావాలంటే చూపించమంటారా? రే బాబు వెళ్ళరా అమ్మా. హాయ్ వస్తున్నానండి. నేనెవరో తెలిసేట్రా నీకు? అయ్యి బాబాయ్ మీరు తెలియపోవటం ఏంటండి? ఊళ్ళో మీరు లేని ఎవ్వరం ఏదన్నా ఉంటుంది ఏంటండి? మరి ఆయన ఎవరో తెలిసేట్రా నీకు? ఎవరండి అయినా పోల్చుకోలేకపోతున్నాను. ఏమండోయ్? అయ్యో బాబాయ్ ఆయన తెలియపోవడం ఏంటండి? విశ్వనాథం వారు. అయ్య బాబాయ్ గురువు గారు శుభం లేయ్యా. అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నానయ్యా, కాకపోతే కుదరలేదండి. మీ పాటల పద్యాలే వింటానయ్యా, రేడియోలో మీ కథలో నాటికలు అవి కూడా ఆలకెత్తుంటానయ్యా. కానీ జీవితంలో మర్చిపోలేని బాధ ఉందయ్యా, చదువుకోలేకపోయానని. కానీ మా పిల్లల్ని బడికి పంపిస్తున్నానయ్యా, బాగా చదువుకుంటున్నారయ్యా. సంతోషం. మిమ్మల్ని ఏనుగు మీద తీసుకెళ్లారంట కదయ్యా, అది చూడలేకపోయానయ్యా. కానీ పర్లేదయ్యా, మీ దర్శనం కలిగింది. మా జీవితానికి చాలయ్యా, దండాలయ్యా. అయ్యా తమరు కొంచెం దారిస్తే నేను ముందుకెళ్ళాలి. గాడిదలకి నేను దారి ఇవ్వను. నేను ఇస్తాను. అన్నయ్య, నవ్యభారతి పబ్లికేషన్స్ వాళ్ళు రాశారు. విశ్వనాథ్ వారు నమస్కారం. నమస్కారం. మీ పుస్తకాలు మేము బాగా చదివాము. మంచిది. మీకు సమ్మతం అయితే మీ పుస్తకాలకి మేము పబ్లిసిటీ ఇస్తాము. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు మీ భవదీయులు. సరే అన్నయ్య. అయ్యా మీరు నాకు పబ్లిసిటీ ఇస్తానన్నందుకు చాలా సంతోషం. కానీ మీరు నాకు ఏ రకమైన పబ్లిసిటీ ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే నా ప్రత్యర్థులే నాకు బోల్డ్ పబ్లిసిటీ ఇస్తున్నారు. అన్నయ్య ఇంకో ఉత్తరం వచ్చింది. విశాఖపట్నం నుంచి రాశారన్నయ్య. విశ్వనాథ్ వారు నమస్కారం. నమస్కారం. నేను మీ శ్రీనివాసుని. మీరు నా పుస్తకం చదివినందుకు నాకు చాలా సంతోషం. సంతోషం. నా పుస్తకాన్ని చదవమన్నానే తప్ప ఇది ఎలా ఉంది, ఇలా ఈ పుస్తకం ఇలా ఉంది అలా ఉంది అని మిమ్మల్ని సలహా ఇమ్మని లేదు. నేను ఒక రచయితనే అన్న విషయం మీరు మర్చిపోవద్దు. మీ సలహాల్ని ఎవ్వరూ ఇమ్మని చెప్పలేదు. మీరు ఇంకోసారి సలహాలు ఇస్తారని తెలిస్తే నేను చాలా పెద్ద ఉత్తరం అనవసరంగా లేదేనన్నయ్య. ఇప్పుడు నేనేమైనా పుస్తకం పంపండి అని వాళ్ళని ఏమైనా అడిగానా? వాళ్లే పంపి నన్ను సలహా చెప్పొద్దంటారేమిటి? తమ్ముడు, ఇక్కడి నుంచి ఎవరు వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించాలని ప్రయత్నించినా వాళ్ళ పుస్తకాలు తీసుకో. అస్సలు తీసుకోను. అయ్యా ఎవరు? నేను ప్రసన్ననే. అదే నేను వ్రాసిన పృథ్వీ భాగవతం చదివారా అని అడగడానికి వచ్చానండి. లేదు, చదవలేదు. ఇంకెప్పటికీ చదవను. నీ పుస్తకం అక్కడే ఉంది, తీసుకుపో. చదవని ఈ పుస్తకం నాకు చిత్తు కాగితంతో సమానం. నా ఆకలిని అక్షరాలతో నింపిన ఈ పుస్తకంతో అగ్నిదేవుడి ఆకలి తీర్చేస్తాను. ఆగో ప్రసన్న, నిన్ను నేను అవమానిస్తే నీ అక్షరాన్ని ఎందుకు తక్కువ చేస్తావు? అక్షరం అనేది నీకన్నా నాకన్నా గొప్పది. పుస్తకం ఇచ్చి వెళ్ళు. రేపు రా, చదివి చెప్తాను. జాగ్రత్త అండి, మళ్ళీ రేపు వస్తాను. అదృష్టవంతులు, అన్నయ్య చదువుతాడు.
చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. గురుభ్యో నమః. తమ్ముడు అన్నయ్య, ఏం రాశాడ్రా వేడే ప్రసన్న. పాప అక్షరాల్ని పదంగా, పదాల్ని వాక్యంగా రాయడం కాదు, ప్రతి వాక్యాన్ని ఒక కావ్యంగా రాయడం అది ప్రజ్ఞ. ఒక రచయిత తను వాడిన పదాల్ని బట్టి అతని స్థాయి ఏమిటో తెలుస్తుంది. ఇతనిది తారాస్థాయి. అవునా అన్నయ్య? అంత బాగా రాశాడే? ఎంత బాగా రాశాడంటే వీడిస్తానంటే దీని అంకితం తీసుకోవాలన్నంత దుగ్ధగా ఉంది. మరి అడగమంటావా అన్నయ్య? చచ్చా, ఇది నా అంతరంగం, నువ్వు నా అంతరంగికుడివి. వెంకటేశ్వర్లు వచ్చి నీకు మీ అన్నయ్యకి కాఫీ తీసుకున్నాడు. అలాగే వదినా, లేచి తయారవు అన్నయ్య. అన్నయ్య, 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 ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య? ఆ ప్రసన్నక ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను రా. అతని కోసం నువ్వు ఎదురు చూడటం ఏంటన్నయ్య? ఆయన రాగానే నేను పిలుస్తాను, నువ్వు లోపలికి వెళ్ళన్నయ్య. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళన్నయ్య. ఎదురు చూపులేమిటో. అబ్బబ్బబ్బా. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. మీ పుస్తకం అన్నయ్య చదివారండి, బాగా నచ్చింది. అవునండి, ఇంతకీ ఈ పుస్తకాన్ని ఎవరికైనా అంకితం ఇద్దాం అనుకుంటున్నారా లేక? ఇద్దామనుకుంటున్నానండి, కానీ నేను మానవ మాత్రులకి ఎవరికి అంకితం ఇద్దామనుకోవట్లేదండి. అది కాదండి, మీరు ఇస్తానంటే అన్నయ్య గారు. అయ్యో, విశ్వనాథ వారిని నేను ఎప్పుడూ మానవ మాత్రంగా చూడలేదండి. ఆయన ఎప్పుడూ నాకు దైవ స్వరూపులే. చాలా సంతోషం అండి. ఎప్పటికీ గురుతుల్యులే. సంతోషం అండి. ఇంకేమైనా కొత్తవి రాస్తున్నారా అన్నయ్య గారు? నమస్కారం అండి. నీ పుస్తకం చాలా బాగుంది. ఇన్ని రోజులు చదవనందుకు, నిన్నెన్నిసార్లు తెప్పించుకున్నందుకు తప్పుగా అనుకోకు. అనుభవమే అక్షరం అవుతుంది. ఎంత గొప్పగా అనుభవాలను పోగేసుకోగలిగితే అంత గొప్పగా అక్షరాలను పేర్చగలం. దీన్ని ఒక అనుభవంగానే తీసుకోగాని మనసుకు తీసుకోకు. ఇదే కదా అప్పుడు నువ్వు పట్టుకొచ్చిన శాలువ. ఆ రోజు నా భుజం నుంచి జారింది ఈ రోజు నీ భుజాన్ని చేరడానికే. ఏం అదృష్టం అండి. ఇది నీదే. అయ్యా, అయ్యా, మీరు పుస్తకం చదవలేదన్న ప్రతిసారి నేను చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే మిమ్మల్ని మళ్ళీ చూసే అవకాశం నాకు వస్తుందని. మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆ దేవుణ్ణి చాలా బలంగా కోరుకునేవాడిని, ఈ పుస్తకాన్ని మీరు చదవకూడదని. కానీ మీరు ఎప్పుడు ఎక్కడ పొరపాటున ఈ పుస్తకం చదివేస్తారో, మిమ్మల్ని చూడడం ఎక్కడ కుదరదో అని మీరు చదవకూడదని కోరుకునేవాడిని. ఈరోజు మీరు చదివేశారన్న బాధున్నా మీకు నా రచన నచ్చిందని ఆనందంగా ఉంది. అది చాలు నాకు.
ఇది నాకు అనుభవం అని మీరు అంటున్నారు, ఒక మంచి జ్ఞాపకం అని నేను అంటున్నాను. నీ పుస్తకానికి ముందు మాట కూడా రాస్తాను. ఆవిష్కరణ సభ పెట్టుకో, నేను వస్తాను. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు. మన తోటలో కూడా ఓ ఫోన్ కనెక్షన్ పెట్టించుకుంటే అయిపోద్దిరా. ఆ అమ్మగారిని బొవ్వెక్కడికి అటుకు రమ్మనొచ్చు. అవునురే, ఈవిడెవర్రా మన తోటమయ్య నుంచి వెళ్ళిపోతుంది? ఆవిడండి మన కొలిపార పక్కూరు సూర్య చౌదరి గారు అమ్మాయండి. ఆహా, ఇటెందుకు వెళ్తున్నట్టు? అటంటే ఇంకా విశ్వనాథం వారు ఇల్లే కదండి, అటు వెళ్తున్నారేమోనండి. ఓహో, ఆహా, మన పని కానీ కొట్టు. అన్నయ్య గారు, నేను కొల్లిపార సూర్య చౌదరి గారి పెద్దమ్మాయిని. అమ్మా సావిత్రి, నువ్వా? రా రా రా, అక్కడ రామ్మా, లోపలికి రా. రారా రా. వరలక్ష్మి, ఎవరొచ్చారో చూడు. రామ్మా, ఇలా కూర్చో. అమ్మోయ్ వరలక్ష్మి అమ్మ, ఎవరొచ్చారో చూడు. బాబా వస్తున్నానండి. మా సావిత్రి వచ్చిందే, రా. ఎవరు? సూర్య చౌదరి గారు అమ్మాయి. బాగున్నావమ్మా సావిత్రి? బాగున్నానండి. మంచినీళ్ళు తాగుతావమ్మా? తాగుతావా ఏమిటి? ఎండన పడి వచ్చింది, వెళ్ళి పట్టుకురా. ఉండమ్మా, ఇప్పుడే తెస్తా. మీ నాన్న నాకు చిన్నప్పటి నుంచి చేసిన సహాయం అంతా ఇంత కాదమ్మా. మహానుభావుడు, అదో గొప్ప పాత్ర. ఆ చెయ్యి అక్షయ పాత్ర. మా ఇంట్లో వెచ్చాలైపోతే ఎలా తెలిసిపోయేదో మీ నాన్నకి. మధ్యాహ్నానికి అయిపోతే సాయంత్రానికి గుమ్మలోకి తెచ్చి గుమ్మరించేసేవాడు. అమ్మాయి, అడగడం మర్చిపోయాను, ఏమిటి ఇలా వచ్చావు? అందరూ బాగున్నారా? తీసుకురా, తాగు, తర్వాత మాట్లాడుకుందాం. తీసుకోమ్మా. పిల్లలు బాగున్నారమ్మా? బాగున్నారండి. కాస్త మజ్జిగ తాగుతావమ్మా? అయ్యో, మజ్జిగ ఏమిటి? కొబ్బరి బొండానికి పంపించు, ముందు మజ్జిగ పట్టుకురా. ఇందాక ఎక్కడ ఆపాం? గుర్తొచ్చింది. మీ నాన్న నాకే కదమ్మా, ఊళ్ళో వాళ్ళందరికీ సాయం చేసేవాడు. మీ ఊళ్ళో ఒక పాఠశాల కట్టించాడు. మీ నాన్నలాగే మా నాన్నకు కూడా మా ఊళ్ళో పాత శివాలయాన్ని బాగు చేయించాలని ఉండేది. కానీ అది తీరకుండానే చనిపోయాడు. నా సంకల్పం ఆ శివాలయాన్ని బాగు చేయించాలని. కానీ నాకు ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు. కానీ ఏదో ఒక రోజు ఆ శివాలయాన్ని నేను నిలబెడతాననే నమ్మకం నాకుంది. ఎందుకంటే కోరిక అయ్యుంటే నెరవేరేది కాదేమో, కానీ అది నా గట్టి సంకల్పం కదా, నెరవేరుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నీకైనా నాకైనా నా అన్న వాళ్ళనిచ్చేది నాన్నే కదమ్మా. తీసుకోమా. అవునమ్మా, ఇందాక మధ్యలో అడుగుతూ ఆపేశాను, నాతో ఏమైనా పని ఉందా? అదేం లేదండి, ఊరికే సత్యనారాయణపురం వరకు వచ్చాను. ఒకసారి మిమ్మల్ని కూడా చూసినట్టుంటుంది కదా అని ఇలా వచ్చానంతే. అవునా? సరేనండి, పిల్లలు బండించి వచ్చే సమయం అయింది, ఇక నేను వెళ్తాను. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నేనిచ్చేది మీకు చిన్న కానికేనమ్మా. ఎలా పట్టుకెళ్తుంది అనుకున్నావు? ఇదిగో అమ్మా, ఇది మా ఆవిడ కానుక, ఇది నాది. నేనే మధ్య రాసిన హాహాహుహు అనే కొత్త నవల. ఇది చదువు, కానీ చదువుతున్నప్పుడు దానిలో అర్థాన్ని గమనించే, సరేనా? అందా, దీర్ఘ సుమంగళీ భవ.
లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. వెళ్ళొస్తానండి. శుభం. ఏంట్రా విశ్వనాథం వారు ఆవిడని ఏర్పించేసినట్టు ఉన్నాడేంటి? ఆయన ఎందుకు ఏడిపిస్తారండి? ఆవిడకేం కష్టం గుర్తొచ్చిందో. చదువుతున్నప్పుడు దానిలోనే అర్థాన్ని గమనించమ్మా. అన్నయ్య, అమ్మా, మనసు దగ్గర మొదలైన మాట నోటి దగ్గర ఆపేయమ్మా. నోరు దాటి ఆ మాట బయటకు వస్తే నేను మీ నాన్నకున్న రుణం, నేను నీకు చేసిన సహాయం అయిపోతుంది. దీన్ని రుణంగానే ఉండని. కష్టం ఎప్పుడు మీ గడప తొక్కినా ఈ గడప వైపు చూడాలని మర్చిపోకు. ఇక్కడ నీకు ఒక అన్నయ్య ఉన్నాడన్న విషయం గుర్తుంచుకో. వెళ్ళిరామ్మా. సావిత్రిని ఒకసారి ఎంత కావాలి అని అడిగివ్వవలసింది కదండి. నాకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు అడగకుండానే సహాయం చేసిన వాళ్ళకి సహాయం కావాల్సి వస్తే ఎంత సహాయం కావాలో అడిగి చేయమంటావా? ఎంత కావాలో తెలియదు కాబట్టే నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను. మరిప్పుడు డబ్బుల సంగతి ఏమిటండి? అవునన్నయ్య, మొన్న దొరసాని సత్కరిస్తారని కబురు పెట్టారు కదా, కానీ మనం వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళకి నేను కబురు పెట్టనా మనం వస్తామని? చాలా మంచి ఆలోచన వెంకటేశ్వర్లు, కబురు పెట్టు. అన్నయ్య ఏం మాట్లాడట్లేదు వదినా. రాము అన్న తర్వాత మళ్ళీ వస్తాము అంటే అలుసుగా తీసుకునే అవకాశం ఇస్తున్నావా? అయ్యో, నువ్వేం ఆలోచించకన్నయ్యా, నేను చూసుకుంటాను కదా. అదేం పెద్ద విషయం ఏం కాదు. మనం వస్తున్నామని కబురు పెడుతున్నాను అంతే. నువ్వు ఇంకేం మాట్లాడుకు, నేను వెళ్తున్నాను వదినా. అన్నయ్య, పర్వాలేదన్నయ్య.
నమస్కారం. ఒకసారి రాము అన్న తర్వాత మేము ఎవ్వరినీ మా గడప తొక్కనివ్వం. మీరు చాలా అదృష్టవంతులు. మేము అంతే. రాము అని చెప్పిన తర్వాత మళ్ళీ వస్తాము అని చెప్పి తొక్కిన మొదటి గడప మీదే. మీ రచనల గురించి ఊళ్ళో వాళ్ళు మా వాళ్ళు మాట్లాడుతుండగా విన్నాం. అందులో ఒకటో రెండో చదివామంతే. మిమ్మల్ని చాలామంది సత్కరిస్తున్నారని తెలిసి మా సత్కారం వస్తే మీకు మరింత గౌరవం పెరుగుతుందని ఆ ఉద్దేశంతో మిమ్మల్ని రమ్మన్నాం. కానీ మేం పిలిచినప్పుడు కాకుండా మీరు మీకు నచ్చినప్పుడొచ్చారు. అమ్మా, మా అన్నగారి రచనలో మీరు చదివినవేమిటో? మేమెప్పుడూ తలలతోనే మాట్లాడతాం, తోకలతో కాదు. అయినా మీరు విశ్వనాథ్ వారితో వచ్చారు కాబట్టి వదిలేస్తున్నాం. మీ అన్నగారి రచనల్లో నేను చదివింది ఏకవీర, అదే మన సినిమాగా విడుదలైంది కదా. కిన్నెరసాని పాటలు మాత్రమే విన్నాను. ఆ పేరు కూడా నాకు పెద్దగా నచ్చలేదు. ముఖ్యంగా ఆ కిన్నెరసానిలో సాని అనే పదం వింటేనే ఒంట్లో జుగుప్స కలుగుతుంది. అయ్యో, అదొక వాగు పేరమ్మా. దాన్ని అలా విడతీసి చదవకూడదు. మీరు ఏమైనా చెప్పండి, ఆ కిన్నెరసానిలో సాని అనే పదం నాకు నచ్చలేదు. తమ్ముడు పద, ఇప్పటికే చాలా జరిగింది. అయ్యా, విశ్వనాథ్ వారు పొరపాటైంది, క్షమించండి. అయ్యో, మీరెందుకండి అడుగుతారు? ఆవిడకి తలలతో మాత్రమే మాట్లాడే అలవాటు ఉన్నట్లే నాకు తల పొగరున్న వాళ్లతో మాట్లాడే అలవాట్లేదు. ఏమిటి వీడు నా తోక? ఎలా కనపడుతున్నాడు వీడు మీకు? పొరపాటు నీకు. నాకు వీడు నా కుడి చెయ్యి, నా తమ్ముడు వీడు. వీడి వేళ్లు కాగితాల మీద నాట్యం చేస్తేనే విశ్వనాథ సత్యనారాయణ అనే పేరు బయటకు వస్తోంది పుస్తకాల్లో. నీ మంచి కోసమే చెప్తున్నాను, ముందు పూర్తిగా వినడం నేర్చుకో. చిన్నప్పటి నుంచి అనడమే తప్ప వినడం అలవాట్లేనట్టుంది అమ్మగారికి. ముందు పూర్తిగా వినడం నేర్చుకో. ఇందాకటి నుంచి ఏమిటంటున్నావు? కిన్నెరసానిలో సాని అన్న పదం నచ్చలేదా? మరి నిన్ను కూడా అందరూ ఏమని పిలుస్తారో? దొరసాని నేనొక మనస్సన్యాసిని. నేనిది ఎమ్మంచును అడుగనెవ్వరినెప్పుడు, తానిది ఏనుయు వలచి వచ్చిన కాదంచు చెప్పను అంతేగాకన్. అన్నయ్య, క్షమించన్నయ్య, తొందరపడ్డాను. నా వల్లేగా నువ్వు అక్కడి దాకా వచ్చింది. అలా అనుకోకురా. ఇలా అవుతుందని నువ్వైనా అనుకుంటావా చెప్పు? అన్నయ్య, ఇలా మధ్యలో వచ్చేస్తే అహం అనుకుంటారేమో అన్నయ్య. వాళ్ళు ఏమైనా అనుకోని నాకు అనవసరం. అయినా కష్టాన్ని ఎందుకన్నయ్య కొని తెచ్చుకోవడం? సులువుగా అయిపోయే వాటికి కూడా. రాముడి కర్తవ్యం రావణవధే అవ్వచ్చు. దేవుడైన రాముడికి విల్లెక్కు పెట్టినంతసేపు పట్టకపోవచ్చు. కానీ అది జరగాలంటే సీతాపహరణం జరగాలి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి, సీతను పెళ్ళాడాలి, శివధనస్సు విరగాలి, పరశురాముడికి ఎదురు వెళ్ళాలి, విశ్వామిత్రుడికి రక్షకుడిగా మారాలి, దానికి దశరథుడిని ఒప్పించాలి, అసలు రాముడు పుట్టాలి, పుత్రకామేష్యాగం జరగాలి. సులువుగా అయిపోయేది అయ్యుంటే పిల్లలకి చెప్పే పెట్ట కథ అయ్యుండేదిరా. ఇంత కథ నడిచింది కాబట్టే మహాకావ్యం అయ్యింది. తమ్ముడు పద, రామాయణం రాద్దాం. రాస్తారు. ఎందుకు రాయరు? అన్నీ రాస్తారు కానీ మాకు మట్టికి సమాధానాలు చెప్పరు. మేము అడిగి ఏ ప్రశ్నలకి సమాధానాలు ఉండవు మీ దగ్గర.
మీరేనా రామాయణం రాసేది? మేము రాయగలం. మేము గొప్ప రచయితలమే. బోల్డ్ పుస్తకాలు రాసాం. రాముణ్ణి రావణాసుని చేయగలం, రావణాసుని రాముని చేయగలం. ఏమనుకుంటున్నారు? మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. అన్నయ్య వాడి మాటలు లెక్క చేయడం ఏంటన్నయ్య? వాడు బుడబుక్కలాడు. ఏమాయ్ వరలక్ష్మమ్మ, మీ శ్రీవారు ఆయన తమ్ముడు గారు వచ్చారు. వస్తున్నా వస్తున్నా. అన్నయ్య ఏమిటా గావుకేక? ఏం లేదన్నయ్య, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు రచయితలకి నవలా పోటీలు పెడుతున్నారట. బహుమతి అక్షరాల 1116. గడువేమిటి? వచ్చే నెల 12వ తారీఖు, అంటే సరిగ్గా 30 రోజులు గడువుందన్నయ్య. సరిపోతాయంటారా? వదినా, అక్కడున్నది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. కేవలం 5 రోజుల్లోనే నవల పూర్తి చేసిన వ్యక్తి. అన్నయ్య రామాయణం చెప్పే అన్నయ్య, రాసేద్దాం. తమ్ముడు, రామాయణం నాన్న కోరిక, నా సంకల్పం. తొందరపడకు. మరి ఏం రాద్దాం అన్నయ్య? ధర్మరాజు గురించి రాద్దాం. ధర్మం గురించి చెప్దాం. అంటే మహాభారతమా? కాదు కాదు, ఒక సాంఘిక నవల. మన ఆంధ్రదేశ ఆర్థిక, సాంస్కృతిక, వాణిజ్య పరిణామాలు, సనాతన ధర్మానికి ఎదురవుతున్న గడ్డు పరిస్థితులు, శతాబ్దపు విశ్వాసాలని పటాపంచలు చేస్తూ వెల్లువెత్తుతున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల పక్కదారి పడుతున్న మన మానవ సంబంధాలు, వీటి గురించి చెప్దాం రా తమ్ముడు ఈ ధర్మారావు కథలో. అంటే ఇది విశ్వనాథ మహాభారతం అన్నమాట? కాదు, ధర్మారావు అనే ఒక వ్యక్తి కథ. వరలక్ష్మి, నీ ఖర్చులకు ఎంత కావాలి? 116. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు, దానికి 10 రెట్లు ఇస్తాను. ఏంటి అంత నమ్మకం? వదినా, మా అన్నయ్య పోటీలోకి దిగడం గెలవకపోవడమునా? అన్నయ్యతో పోటీ అనే మాట అనడానికి కూడా సాటివారు ఎవరూ లేరు వదినా. తమ్ముడు, టావులు సిద్ధం చేయి. అలాగే అన్నయ్య. ఇచ్చట మనమిద్దరము కలిసి ఉంటేమి, ఇచ్చట మనము ఒకరిలో ఒకరము ఐక్యమైపోయి ఉండుట చేత అర్ధనారీశ్వరుల వలె మనము ప్రకాశించుచున్నాము. ఇంతలో నాగమ్మ గారు బయటకు వచ్చినది. ఆ దంపతులిద్దరూ వృద్ధులై ఉంటేది. నాగమ్మ అల్లుని చూచి మాటలాడకుండా నిలిచియుండెను. అంతట ధర్మారావు ఆమె పెట్టె ఇచ్చట వదిలివేచినదట, దానిని తెప్పించినచో పట్టుకుని పోయేదను అనెను. షష్ఠి నాడు సూర్యనారాయణ గారు ప్రొద్దున్నే లేచి అరుంధతిని నిద్రలేపి పక్క దులిపి కొత్తది వేసి మందిచ్చి ఆమె పక్కనే కూర్చుండెను. రాశావా? రాశానన్నయ్య. ఆ రాత్రి ధర్మారావు గదిలో భార్య కోసము నిరీక్షించుచు, భార్య ఎంతకు రాకపోయినచో పరవశుడై నిరాశతో నిద్రలోకి జారుకొనెను. రాశావా? రాసేసానన్నయ్య. ఆహా, ఏమి ఈ కాలము మహిమ! ఎంత మార్పు! ఎంత మార్పు! ఎంతలోనే కంటి ముందే ఎన్నెన్ని పాత్రలు ప్రవేశించుచు కనుమరుగవుచున్నవి.
ఉంటుంది. ప్రతి చర్య తమ్ముడు అన్నయ్య సమానమైన ప్రతిచర్య నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందిరా, ఏమిటన్నయ్యా ఇంత కష్టపడి రాసిన మన రచనల్ని మన తర్వాత తరం వాళ్ళు ఎలా చూస్తారా అని. నాకు అర్థం కాలేదన్నయ్యా. మన కవి సార్వభౌముడు శ్రీనాథుణ్ణి శతాధిక గ్రంథకర్త అంటాం, కానీ తీరా చూస్తే ఆయన రచనలు 10 కూడా మనకు దొరకవు. కానీ నా నమ్మకం, ఒక రచయిత తన రచనల్ని తన తదనంతరం 30 సంవత్సరాలు కాపాడగలిగితే ఇంకవి చిరస్థాయిగా నిలబడిపోతాయి. సరే, దాని గురించి ఇప్పుడు ఎందుకులే, మన కర్తవ్యం మనం చేద్దాం. విచిత్రం అన్నయ్య, ఇప్పటి వరకు 999 అరటావులు రాసేవన్నయ్య. అన్నయ్య, అన్నట్టు ఈ నవల పేరేంటో ఇప్పటి వరకు చెప్పనే లేదే. తమ్ముడు, టావ్ అందుకో. ఎందుకన్నయ్యా? చెప్తా, అందుకో. ఇదిగో అన్నయ్య. ఇప్పుడు చూడు. 1000 పడగలు. అద్భుతం అన్నయ్య, 1000 పడగలు. తమ్ముడు, 1000 పడగలు నా మ్యాగ్నమ్ అపస్రా. బాగుందన్నయ్య. అయితే నేను వెంటనే వెళ్ళి పోస్ట్ చేసేనా? ఫలితాలు రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఇప్పుడే తమ్ముడు పోస్ట్ చేయడానికి వెళ్ళాడు. ఓ 10 రోజులు పడుతుంది. అమ్మో, 10 రోజులా? ఏ అమాంతం అంతా వాకయ్యో? ఆ మాత్రం ఉండదా ఏమిటి? మా ఆయన అయితే ఆయన రచనలు మాత్రమే చూసుకుంటారు, కానీ నేను మా ఆయన్ని, మా మరిదిని, నా పిల్లల్ని, మా తోటికోడల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి. ఎంత బాధ్యత ఉంది. థ్యాంక్ యూ. ఏమిటి, నాకు ఇంగ్లీష్ రాదనే కదా ఎగతాళి చేస్తున్నారు? ఎగతాళేంటమ్మాయి? అమ్మాయి ఏమిటి అమ్మాయి? ఎవరన్నా వింటే నవ్విపోతారు. మరి ఆ పదాన్ని తెలుగులో ఏమంటారో చెప్పండి. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు అని తెలుగులో అర్థం. అలా అయితే నాకు కాదు, మా అమ్మకి నాన్నకి చెప్పండి. నన్ను కని మీకు ఇచ్చినందుకు. మరి వాళ్ళని కన్నందుకు? మా అమ్మమ్మకి తాతయ్యకి. మరి వాళ్ళని కన్నందుకు? మా ముత్తమ్మకి ముత్తాతకి. మరి వాళ్ళని కన్నందుకు? అబ్బబ్బబ్బబ్బా, ఇదంతా కాదు, ఈ సృష్టిని మొత్తం పుట్టించినందుకు ముందు ఆ దేవుడికి చెప్పుకోవాలి. అందుకేగా నా దేవతకి చెప్తున్నాను. ఇదిగో, నాదొక్కటే కోరిక, నా జీవితాంతం నన్ను ఇలాగే చూస్తావా? నీ జీవితాంతం అయితే చెప్పలేను గాని నా జీవితం మొత్తం ఇలాగే చూసుకుంటాను, సరేనా? అదేమిటి, ముందు నేను కదా వెళ్ళేది? కాదు, ముందు నేనే వెళ్ళాలి. మా ఆయన నన్ను సుమంగళిగానే సాగనంపాలి. మీది కోరిక మాత్రమే, నాది సంకల్పం. నువ్వు లేకపోతే నేనెలా? దాని సంగతి తర్వాత. ముందు ఈ 10 రోజులు ఎలా గడవాలో చూడండి. అదెంతసేపు? కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోతాయి. కావాలంటే ఒకసారి మూసుకొని చూడు. చెప్పేనా, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అయిపోతాయని? వదినా, ఇప్పుడు అన్నయ్య విశ్వనాథ సత్యనారాయణ కాదు, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. అవునా? ఏమండి, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాగే రామాయణానికి కూడా శ్రీకారం చుట్టేయండి. అది ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి అవగొడతారో ఏమిటో. లక్ష్మణ అన్నయ్య, నా సీత కోరిందిరా, మన దశరథుడి కోరికకి రామసీత కట్టమని.
మరి కడదామా? ఇంకెందుకు ఆలస్యం అన్నయ్య, తాగుబొట్టును మొదలు పెట్టేద్దాం. రాముని ఎదలోపల రాముని ఎదయందు తమ్ముడు, సీతాపహరణం దగ్గర పద్యం రావట్లేదురా. అదేంటన్నయ్య, ఇప్పటికి 4300 పద్యాలు రాశావు. 4317 పద్యాలు. ఏమైందిరా? ఏరా? అమ్మ చనిపోయింది నాన్న. మనకేంటి కష్టాలు? ఓసారి ఎందుకైనా మంచిది నీ జాతకాన్ని చూపించమంటావా? ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది, బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. జీవితం గురించి రాస్తున్నవాణ్ణి ఈ మాత్రం జీవితాన్ని చూడకపోతే ఎలా చెప్పు? మనం రామాయణం సీతాపహరణం దగ్గర ఆపాం. అవునన్నయ్య. నా సీత వియోగిస్తే కానీ సీతాపహరణం పద్యం రాలేదు. తమ్ముడు, వెళ్ళి టావు పట్టుకురా, పద్యం వచ్చేసింది. అలాగే అన్నయ్య. ఆకాశవాణి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకः పరమానందసాగరः. సంస్కృత ఆంధ్రభాషాసు బహుసంఖ్యాకానాం మహాకావ్యానాం రచయిత, లబ్ధప్రతిష్ఠः, కళాప్రపూర్ణः, కవిసమ్రాట్ ఇత్యాది ఉపనామధేయైः విభూషితः శ్రీ విశ్వనాథ సత్యనారాయణ మహోదయः జ్ఞానపీఠ ఇతి నామ్నా భరతవర్షే అత్యంత ప్రశస్తేన జాతీయ పురస్కారేణ అలంకృతవ్యः ఇతి తన్నిర్వాహక సదస్యైః ఏకగ్రీవతయా ఉద్ఘోషితः. నాన్న, మొత్తానికి నీ కోరిక నెరవేర్చబోతున్నాను. మన శివాలయాన్ని పునరుద్ధరించడానికి మనుషులు మాట్లాడొచ్చాను. ఓ గమ్మత్తు చూసావా నాన్న? ఆనాడు రామసేతు కట్టడానికి రాముడికి శివకటాక్షం కావలసి వచ్చింది. ఇప్పుడు మన ఊళ్ళో శివాలయం కట్టడానికి శివుడికి శ్రీరామ కటాక్షం రామాయణ కల్పవృక్షం రూపంలో వచ్చింది. నాన్న, నన్నందరూ బయట ఏమని పిలుస్తారో తెలుసా? జ్ఞానపీఠ వారి గ్రహేత, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. కానీ నాకు వాటన్నిటికన్నా శోభనాథుడి కొడుకు విశ్వనాథ సత్యనారాయణ పిలిపించుకోవడమే గర్వంగా ఉంటుంది నాన్న. ఎందుకంటే అది లేకపోతే ఇవన్నీ లేవు కదా నాన్న. నన్ను ఆశీర్వదించు నాన్న. పద్మభూషణ్, కళాప్రపూర్ణ, కవి సమ్రాట్
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇప్పుడు తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఈ ఆనందాన్ని మీ మాటలో ఏమంటారు? ఎక్కువ ఆనందాన్ని ఏమంటాం? మహదానందం. జ్ఞానపీఠ పురస్కారంతో పాటు వచ్చిన నగదు బహుమానం 1,00,000 రూపాయలు. ఏం చేస్తారు? ఇందులో 30,000 దేవుడికి, అంటే మా నాన్నగారికి. ఆయన సంకల్పం తన దేవుణ్ణి నవ్వించడం, అంటే మా నందమూరి శివాలయంలో పడిపోయిన ధ్వజస్తంభాన్ని నిలబెట్టడం. నాన్న ఆశయం నెరవేర్చే అదృష్టం ఈ కొడుక్కి దక్కింది. మిగతాది నా జేబులోకి. దానికి ఎన్ని చెల్లులో. మీ బాల్యం, రచనా ప్రారంభం, వాటి గురించి? చిన్నప్పుడు నేను పద్యాలు వ్రాసిన కాగితాలు మా అమ్మ నిప్పుపోయి అంటించుకోవడానికి వెలగలేదు. వాటి విలువ అప్పుడు నాకు తెలిసింది. నేను చాలా సోమరిని. నా ఎస్ఎస్ఎల్సి సర్టిఫికెట్ కూడా నా దగ్గర లేదు. ఎఫ్ఏ సర్టిఫికెట్ లేదు. బిఏ సర్టిఫికెట్ లేదు. ఎంఏ అసలు పుచ్చుకోలేదు. నా పుట్టిన తేదీ తెలుసుకోవడానికి ఒక ప్రిన్సిపాల్ చాలా ఇబ్బంది పడ్డాడు, నాకు ఉద్యోగ విరమణ ఇప్పిద్దామని. ఇలా ఉంటుంది నా కథ. సార్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ మోడర్న్ తెలుగు లిటరేచర్? ఇట్ ఈస్ నైదర్ మోడర్న్ నార్ తెలుగు నార్ లిటరేచర్. విశ్వనాథ్ వారు మీకు గర్వం ఎక్కువ అంటారు. అయితే ఏమిటంటారు? అది తప్పా కాదా? తప్పే. తప్పు కాదు, రెండూ నేనే అంటాను. అదేమిటి? పండితుడికి గర్వం ఉంటుంది, కానీ ఉండకూడదు, అందుకని తప్పే. ఏమండోయ్, కళాప్రపూర్ణ కవి సామ్రాట్ జ్ఞానపీఠ విశ్వనాథ సత్యనారాయణ గారు. అప్పుడు గర్వం ఎక్కువ దేశమే. కనుక పండితుడికి గర్వం ఉంటే తప్పులేదు. ఏమిటి ఏమిటి అరుపులు? ఏం కావాలి నీకు? ఏం చెప్పదలుచుకున్నావు? అబ్బే, మీరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కదా, అభినందించి వెళ్దామని వచ్చాను. నాకేం అవసరం లేదండి బాబు. కావాలంటే ఇస్తారేమిటండి? అన్నీ మీకేను. కవి సామ్రాట్లు మీకే, పద్మభూషణ్లు మీకే, కళాప్రపూర్ణలు మీకే, జ్ఞానపీఠాలు మీకే, అన్నీ మీకే. ఇంకెవరికి అర్హత లేదు. మరి ఎలా వచ్చేస్తాయో, ఏం చేస్తే వచ్చేస్తాయో. అరిస్తేనో ఆక్రోశిస్తేనో అక్కసు కక్కుకుంటేనో రావు. రాస్తే రావు. ఇంత సున్నమో ఆమదమో రాస్తే రావు. వ్రాస్తే వస్తాయి ఉద్గ్రంథాలు. అంతలా మీరేం రాసేశారో కథ చెప్పండి బాబు. నిష్ఠావర్షదమోఘమేఘపటలీ నిర్గచ్చతుజ్యోతితస్పేష్టేరం మదమాలికాయుగపతుశృంభన్ మహాఘోరపం హేష్టస్ఫూర్జతుషండమండితర్వాహ్యన క్రియా ప్రౌఢిత్రాకృష్టంబై యొక్క రావమంతటన సంగంచన చాపంబునన్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటుంటారు కదా మీరు. ఇంగ్లీష్లో ఇలాంటి పద్యం ఒకటి చూపించు. వ్రాయిపోయింది నువ్వు. నేను రాస్తానులే కానీ ముందు ఈ పద్యానికి అర్థమేమిటో తెలుగులో చెప్పండి. వెళ్ళి తెలుసుకునిరా. అందులో అర్థం ఏమిటో శోధించు. మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గ్రహించు. నలుగురిని అడిగి తెలుసుకో. రాబోయే తరాలకి పంచు. సంస్కృత భాషకి అనుసంధానంగా ఎదుగుతూ వస్తున్న తెలుగు భాష ఔన్నత్యాన్ని గ్రహించు. శోధించు, సాధించు. చించేస్తాను తెలిసి తెలియకుండా వాగేవంటాను. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తెలుగు పదాలని కూడా ఇంగ్లీష్లో వ్రాసే రోజు వస్తుంది. అప్పుడు తెలుగు పూర్తిగా కనుమరుగైపోతుంది. నా సాహిత్యం, నా భాష, వీటి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈ పద్మనాభం లాంటి మాతృభాషా ద్రోహులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి మధ్య నా మాతృభాష ఏమైపోతుందో. వాళ్ళ నాన్నగారి కోరిక వారి ఊరి చివర ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించడం. దాన్ని ఆయన తన సంకల్పంగా మార్చుకుని ఆయన కోరిక తీర్చారు. ఆయనకి తన తదనంతరం తన రచనల్ని కనీసం 30 సంవత్సరాలు పరిరక్షించాలని కోరిక. ఆ కోరికని నేను సంకల్పంగా మార్చుకున్నాను. ఎందుకంటే మీకైనా నాకైనా నా అన్నవాళ్ళనిచ్చేది నాన్నే కదా.
నాకు పావని శాస్త్రి అని పిలిపించుకోవడం కన్నా సన్ ఆఫ్ విశ్వనాథ సత్యనారాయణ గారు అని పిలిపించుకోవడంలో మహదానందం ఉన్నది. ఈ జన్మకి ఆ ఒక్క బిరుదు చాలు.